తిరుపతి జిల్లా వెంకటగిరి 4వ వార్డు సాలి కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఇంటింటికెళ్లి ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందుతున్నాయా లేదా ఆరా తీశారు. కాసేపు సరదాగా వడలు కాలుస్తూ పేద ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుండ్ల మాట్లాడుతూ, ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదని, వైసీపీ నాయకులు పెత్తనాలు చేస్తే ఊరుకునేదే లేదని, కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు, 4వ వార్డు ఇన్ఛార్జ్ వెంకట మునిరత్నం, పట్టణ అధ్యక్షులు రామదాసు గంగాధరం, ఏఎంసీ మాజీ చైర్మన్ రాజేశ్వరరావు, వాణిజ్య విభాగ అధ్యక్షులు పునుగోటి విశ్వనాథం, పట్టణ మాజీ అధ్యక్షులు ఆనంద్, మాజీ కౌన్సిలర్ బీరం రాజేశ్వరరావు, నరసింహులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరిపాలనలో తొలి అడుగు అంటే ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయిన తర్వాత ఈ 1 ఇయర్లో మనం ఏమేమి చేసామో అనే దానికోసం మరి ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి చెప్పాల్సిందని చెప్పిన రోజు అందులో భాగమే ఈరోజు 4వ వార్డులో డోర్ టు డోరు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ బ్రహ్మాండంగా స్పందిస్తూ ఉన్నారు. ఎందుకంటే 4 పిల్లలుంటే మరి 52,000, ఒక పెన్షన్దారు ఉంటే 56,000, అంటే 56,000, 60,000, 70,000 ఈ విధంగా పెన్షన్ ఈరోజు ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా చెప్పిన మాట కాపాడుకునే దానికోసం మరి ఇన్ని ఇబ్బందులు ఉన్న 1వ తారీఖు టెన్షన్గా ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నాం. అయితే తల్లికి వందనం అరకులు 587 మంది అయితే వాళ్ళకి 76,31,000. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 655 అయితే అందులో కొత్త పెన్షన్లు కూడా 8 వచ్చాయి. మొత్తం కలిపి 28,48,000. మరి ఇంత డబ్బులు ప్రతి సంవత్సరం మనం వార్డుల్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే తీసుకున్న వాళ్ళు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి కార్యక్రమాలు లేదు, వాళ్ళు వార్డులకు వచ్చిన దాఖలాలు కూడా లేవు, ఇచ్చింది లేదు. ప్రజలు ఏమైనా అడుగుతారని చెప్పని వార్డులకు కూడా రావడం ముగించుకున్నారు. ప్రభుత్వం వచ్చింది, దోచుకున్నారు, దాచుకున్నారు. మొత్తం పై నుంచి కింద వరకు జగన్మోహన్ రెడ్డి అయితేనేమి, వాళ్ళ ఎమ్మెల్యేస్ అయితేనేమి, వాళ్ళ కార్యకర్తలు అయితేనేమి, అందరూ కూడా వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నారే కానీ ప్రభుత్వం కానీ ప్రజల నుంచి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అందుకని కొత్త పెన్షన్ కూడా 8 వచ్చున్నాయి, అవి కూడా రేపు నెలలో ఇవ్వబోతూ ఉన్నాం. కాబట్టి సుపరిపాలన, తెలుగుదేశం అంటేనే సుపరిపాలనలో భాగంగా ఈరోజు డోర్ టు డోర్ వెళ్ళి అందరికీ చెప్పి ఏం వస్తున్నాయో అన్నీ గుర్తు చేయాలని చెప్పిన ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టామని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు, పెద్దలకు థైరాయిడ్, అధిక రక్తపోటు, మధుమేహం, విష జ్వరాలు, సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు. తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్, డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజిషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది. చైత్ర హాస్పిటల్, ఎంఆర్ఓ ఆఫీసు ఎదురు, కాశీపేట, వెంకటగిరి పట్టణం, తిరుపతి జిల్లా.